అబద్ధాలకు అసత్యాలకు బ్రాండ్ అంబాసిడర్ జగన్ అని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. 1996లో భూమి పూజ చేసిన వెలుగొండ ప్రాజెక్టు ఇంకా పూర్తి కాకపోవడం సీఎం చంద్రబాబు అసంతృప్తితో ఉన్నారన్నారు. వెలుగొండ ప్రాజెక్టు 2014లో 38% పూర్తి అయిందని గుర్తు చేశారు. జగన్ 2019లో అధికారంలోకి వచ్చి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిందని, కానీ జగన్ పాపాలు వెలుగొండ పాపాలుగా మారాయని అన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు వెలుగొండ పూర్తి చేస్తా అని దఫదఫాలుగా చెప్పుకుంటూ వచ్చారని అన్నారు. 4,000 కోట్లు ఖర్చు పెట్టి నిరంతరం 2 ఏళ్లు పనిచేస్తేనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి అవుతుందని మంత్రి నిమ్మల పేర్కొన్నారు. 3,518 కేటాయింపులు చేశాడు కానీ ఖర్చు పెట్టింది చూస్తే కేవలం 647 కోట్లు మాత్రమే. ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. అంటే కేటాయింపుల్లో ఇతను ఖర్చు పెట్టింది 18%. అంటే ఏ ముఖ్యమంత్రికి ప్రకాశం జిల్లా మీద కానీ వెలిగొండ మీద కానీ శ్రద్ధ ఉంది అనేది ఇదే ఒక ఉదాహరణ. ఎందుకంటే ఆ రోజు కేటాయింపుల్లో 96% 1,319 కోట్ల రూపాయలు మనం ఆ రోజు ఖర్చు పెడితే ఈయన ఖర్చు పెట్టింది కేవలం 647 కోట్లు. అంటే బడ్జెట్ డబుల్ అయినా కూడా ఖర్చు పెట్టింది మన దాంట్లో కూడా సగం కూడా లేనిటువంటి దుస్థితి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలన. అంటే ఆ రోజు ఆయన పాలనలో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు, వెలిగొండ ప్రజలకు శాపాలుగా మారినటువంటి దుస్థితి. ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పిదాలన్నింటినీ కూడా మళ్ళీ ఈరోజు మరి చంద్రబాబు